బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఖమ్మం కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. తమకు అన్యాయం జరుగుతోందని రేణుకా చౌదరి వర్గం నేతలు ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవటం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా వేరే వారికి పదవులా అంటూ ఫైర్ అయ్యారు ఖమ్మం కాంగ్రెస్ నేతలు. కుల ఫెడరేషన్ పార్టీ పదవుల్లో అన్యాయం జరిగిందంటున్న రేణుకా చౌదరి వర్గం నేతలు టీపీసీసీకి వినతి పత్రం అందజేశారు. నామినేటెడ్ పోస్టుల్లో పారాచూట్ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నా విద్యార్థి స్కూల్ దశ నుంచి కూడా వాల్ రైటింగ్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేక దశల్లో పనిచేశాం తప్ప ఎన్నడూ ఒక పదవి కోసం ఆశించలేదు. మేము ఖమ్మం జిల్లాలో క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మా నాయకురాలు రేణుకా చౌదరి గారి దగ్గర నేర్చుకుంది. అది ఈ మధ్యకాలంలో కొన్ని కార్పొరేషన్ పదవులు పార్టీ పదవులు వచ్చిన దాని మీద కొంత మనస్తాపానికి గురయ్యాం. ఈ విషయాన్ని అధ్యక్షుల వారికి తెలియజేసి వారి ఆశీస్సులు పొంది నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరుకోవటానికి వచ్చినాం తప్ప మా అధ్యక్షుల వారి మీద మేము ధర్నాలో ఆందోళనలో లేకపోతే మా గాంధీ భవన్ మీద మేము దేవాలయం లెక్క ఆరాధించే మా గాంధీ భవన్లో మేము ఆందోళన చేయడానికి రాలేదు. రైట్, ఓవరాల్ గా అప్డేట్స్ తెలుసుకుందాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, ఖమ్మం కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? సరిస ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కుల కార్పొరేషన్లకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని పనిచేసినటువంటి కార్యకర్తలను వదిలి పారాషూట్ నేతలుగా వచ్చినటువంటి వారికి ఎలా పదవులు ఇస్తారని చెప్పేసి కూడా రేణుకా చౌదరి వర్గీయులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తూ దాదాపు 100 మంది కార్యకర్తలు ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి కూడా హైదరాబాద్ గాంధీ భవన్ చేరుకున్నారు. గాంధీ భవన్ చేరుకొని అక్కడ ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి కూడా అటు 10 ఏళ్ళు అధికారం కోల్పోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు కార్యకర్తలపైన అయినటువంటి కేసులను కూడా లెక్క చేయకుండా పార్టీని అంటిపెట్టుకొని పనిచేసినటువంటి వారిని వదిలేసి ఇటీవల ఎన్నికల ముందు ఇతర రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేతలకు పదవులు ఇవ్వడం ఏంటి అనేది కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. పారాషూట్ నేతలకు పదవులు ఇస్తే మరి ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి పరిస్థితి కార్యకర్తల పరిస్థితి ఏంటంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కుల కార్పొరేషన్లకు సంబంధించి కూడా మొత్తం అటు రేణుకా చౌదరి వర్గీయులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆది నుంచి నమ్ముకున్న వారందరూ కూడా అన్యాయం జరిగిందంటూ కూడా గాంధీ భవన్ చేరుకొని పీసీసీ చీఫ్కు మహేష్ కుమార్ గౌడ్కు కూడా వినతి పత్రం అందజేశారు. అయితే ఇలా జరిగితే రానున్న ఎన్నికల్లో మాత్రం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని గ్రామాలలో నిలబెట్టి జెండాని పట్టుకొని మోస్తూ మొన్న అధికారంలో తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా అసంతృప్తిని అసహనాన్ని వ్యక్తం చేస్తూ కూడా లేఖలో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఇలాగే చర్యలు అంటే మొత్తంగా పారాషూట్ నేతల మీద దృష్టిలో పెట్టుకుంటేనే అసలైన కార్యకర్తలు నష్టం జరిగే నేపథ్యంలో అటు అధిష్టానం ఒక్కసారిగా ఆలోచన చేయాలి. జిల్లాకు చెందినటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కావచ్చు, మరో 2 మంత్రులు అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఈ ముగ్గురు కూడా ఆలోచన చేసి అసలైన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి విభేదాలు అటు రేణుకా చౌదరికి మల్లు భట్టి విక్రమార్క మధ్యలో ఉన్నటువంటి విభేదాలు ఈ కుల కార్పొరేషన్ల ద్వారా మరోసారి బహిర్గతమైన కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆమె కూడా అసంతృప్తి అసహనాన్ని వ్యక్తం చేస్తూ అటు రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. మొత్తం అధిష్టానానికి మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అటు తమ అధికారంలో ఉన్నామా ప్రతిపక్ష పార్టీలో ఉన్నామా అన్నది కూడా తెలియని పరిస్థితి అధికార పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఎదురవుతుంది. అటు ప్రోటోకాల్లో కావచ్చు, అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ తమను పట్టించుకోవడం లేదని కూడా సీనియర్ నేతలంతా కూడా అసంతృప్తి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే రేణుకా చౌదరి అనేక సభా వేదికల మీద కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తీరా కుల కార్పొరేషన్లకు సంబంధించి కూడా మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళని కాకుండా పారాషూట్ నేతలకు పదవులు ఇవ్వడం పైన ఇప్పటికే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా మరోసారి అధికార పార్టీలో మాత్రం గ్రూపు విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయని కూడా బహిర్గతమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.